ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని సీతారాంపురం, పల్లెర్లమూడి గ్రామాల్లో నూజివీడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నాయకులు కౌలూరు యోగి, మండల పార్టీ అధ్యక్షులు పోలిమెట్ల శివకుమార్, వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయా గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్కు తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రతాప్ అప్పారావు కోరారు. జగన్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతాయన్నారు. అనంతరం సీతారాంపురం గ్రామ పార్టీ నాయకులు కౌలూరు యోగి తదితరులు మాట్లాడారు. ఏ పథకమైనా కావచ్చు, జగన్ గారి ఇచ్చిన స్కీమ్లు అవ్వచ్చు, పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా నూజివీడు ఎమ్మెల్యే గారు అందరికీ అందేటట్టు చేశారు. ఆయన మీద గెలిచే సత్తా ఉన్నోళ్ళు ఎవరూ లేరు. ఇంపోర్ట్ చేసిన నాయకులు ఆయన ముందేం పండారు. కోవిడ్ టైంలో నైట్ 1:30 కాల్ చేసినా ఆయన అటెండ్ చేసుకుని ఫోను హాస్పిటల్స్లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నూజివీడు ప్రజలకు తెలుసు ఎవరిని గెలిపించుకోవాలో, ఎవరిని తరిమేయాలో త్వరలోనే చూస్తారు. జగన్ గారు ఇచ్చిన పథకాలు ఏ స్టేట్లో అన్న ఉన్నాయండి. వాలంటరీ వ్యవస్థ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవాళ ఆయన ఇచ్చిన పథకాలు కావచ్చు, వాటిని చూసి కాపీ కొట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు ఎక్కడ తెచ్చిస్తా అన్న మనిషి ఇప్పుడు అయ్యే పథకాలు నేను ఇస్తాను, వాలంటరీ వ్యవస్థ నడుపుతాను. ఆయనకి 2 నాలుగులు ఉంటాయి కదండి, తెలియదే ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఆయన గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాలా? నూజివీడు వచ్చారు పాపం, మామిడి మొక్క ఒకటి వేసి వెళ్తూ ఉంటాడు. ఈసారి ఏం వేస్తాడో తెలియదు. మరి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా, ఎమ్మెల్యే గారి పుణ్యమా అని IIIT అట్లాంటి సంస్థలు తీసుకురాగలిగారు. ఈయన వచ్చాడు 5 సంవత్సరాలు మొక్క ఒకటి వేసాడు. మల్లవల్లి భూములు చక్కగా వాళ్ళకి అనుకూలస్తులకి వాళ్ళకి ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టించారండి. ఇవన్నీ మీకు తెలుసుగా ప్రెస్ వాళ్ళకి. కాబట్టి నూజివీడు ఎమ్మెల్యే గారు ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఆయన 100 ఎకరాల భూములు దానం చేసిన గుణం, డబ్బులు సంపాదించాలని వాళ్ళ కుటుంబం ఇదేం ఉండదు. ఇంపోర్ట్ చేసిన నాయకులు అక్కడక్కడ చేసిన వాళ్ళు చాలామంది వస్తారు, అడ్డమైన కోతలకు వస్తారు. మా ఎమ్మెల్యేగా చూసుకుంటారు వాళ్ళ వ్యవహారం. మొత్తం నియోజకవర్గం అంతా తెలుసండి. ఎవరు ఏ సాయం కోరి వెళ్ళినా నిలబడి ఆ మనిషిగా ఆ పని అయ్యే వరకు ఆయన దగ్గరుండి ఆ విషయాలు మొత్తం కనుక్కొని ఎవరిని నిరుత్సాహపరచాడు. ఆయన సౌమ్యుడు, ఎవరికి వివాదాస్పదం కాదు. అందువలన ఆయనకు అందరూ హారతలు పడతారు, బ్రహ్మరథం పడతాం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇక జగన్ గారి పథకాల గురించి అంటే ఆయన చెప్పింది చెప్పినట్టు ఒక్కటి కూడా మాట తప్పకుండా అన్నీ అమలుపరిచాడు. అందువలనే ఆయనకి మళ్ళీ ఓటేయాలి, మళ్ళీ గెలిపించాలి. అబద్ధాలు చెప్పి ఒకసారి నేను ఇస్తానని చెప్పి నన్ను మొదటి అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పాడు ప్రతిపక్ష నాయకుడు ఆయన. కానీ ఆయన ఏది అమలుపరచలేదు. మళ్ళీ ఇప్పుడు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. మళ్ళీ జనాలను మోసం చేస్తాడంట. ఎలా మోసపోవాలి? అందుకని ఆయన్ని గెలిపించుకోకుండా మేము జగన్ గారినే గెలిపించాలని అందరినీ సవినయంగా కోరుకుంటాం. చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మహానుభావుడు, అతను వివాదాస్పదం లేని మనిషి. అలా ఆయన మీద మచ్చలేదు. ఆయన గురించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఎక్కువగా విమర్శించరు. ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా విమర్శించరు. అసలు దానికి అవకాశం ఇవ్వడు ఆయన. ఆయన పెద్ద మనిషి, చాలా రాయల్టీగా డిగ్నిటీగా ఉంటాడు. పేద ప్రజలు వెళ్ళినా, సామాన్యులు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా వాళ్ళకి పనులు చేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈసారి మళ్ళీ 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎవడోయ్ నూజివీడు 1 lakh ఎబోవ్ కూడా అవకాశం ఉంది. నేను ఇక్కడే ఉంటా, మీరందరూ ఇక్కడే ఉంటారు, మా వాళ్ళు ఇక్కడే ఉంటారు. 100% కన్ఫర్మ్. అది విశ్లేషణతో, అనాలిసిస్ తోటి చెప్తున్నాను నేను. నా పర్సనల్ సర్వే ఉంటుంది. మీ పర్సనల్ సర్వే కంటే కూడా నాది పర్సనల్ సర్వే ఎక్కువ చేస్తాను. 1 lakh అబోవ్ నూజివీడు ఎమ్మెల్యే గారికి వెళ్తాడు. మహానుభావుడు. అసలు ఆయనకి అసలు నీరాజనం పడుతున్నారు జనం. ఎవరు కూడా విమర్శించడానికి ఆయన మీద అది చేశాడు, ఈ కబ్జా చేశాడు, లేదా మోసం చేశాడు, ఆ వర్కుల్లో ఎవరికో ఇచ్చి మోసం చేశాడు, ఆయన మీద విమర్శ అనేది లేదు. విమర్శించడానికి ఎవ్వరు ఇంతవరకు అసలు ఎవరు సాహసించడానికి కూడా చేయరు. మహానుభావుడు, పెద్ద మనిషి, ఘన మెజారిటీతో గెలుస్తాడు.
మా వాళ్ళందరూ కూడా ముక్తగా అసలు చాలా పిడికిలు బిగించి అసలు లేడీస్ పల్లెరు ముళ్ళు అంటే ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా అసలు ముఖ్యంగా మహిళలు తర్వాత జెంట్స్ కూడా. రైతులు బాగా మళ్ళీ ఇవి 9 hours కరెంటు లోగడ 7 గంటలు 3 సార్లు ఇచ్చేవాడు, 3 సార్లు నైట్ 7. వీళ్ళు వెళ్ళి కన్నాలు మార్చుకుంటే నిద్రలో సరిపోయింది. ఇప్పుడు 9 hours పక్కా డే కంటిన్యూగా ఎత్తున్నాడు. ముఖ్యంగా రైతాంగం ఆ కరెంటు ఒకటి మెయిన్, 9 గంటల కరెంటు ఒకటి మెయిన్. ఆయన అన్న మాట ప్రకారం ఆయన మేనిఫెస్టోలు ఇచ్చాడు పాదయాత్రలో, 9 గంటలు ఇస్తాను అన్నట్టు ఇచ్చాడు. మరి డోర్ టు డోర్ రేషన్ వ్యాన్ ఒకటి, డోర్ టు డోర్ రేషన్ వ్యాన్కి వెళ్తే అక్కడ ఒక 50 మంది 100 మంది లిస్టు ఆడు సర్వర్ అనేది డోర్ టు డోర్ వ్యాన్ ఇస్తానన్నాడు. ఇచ్చిన ప్రకారంగా అందుతున్నాయో లేదో కూడా కలెక్టర్ వాళ్ళందరూ వీడియో కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు. మనకి రేషన్ వ్యాన్ కూడా శుభ్రంగా మా సీతారాంపురంలో కూడా బ్రహ్మాండంగా నేను అనేక సార్లు అబ్జర్వ్ చేస్తాను. సక్రమంగా డోర్ టు డోర్ సక్రమంగా అక్కడే కాదు మొత్తం అంటే నేను చాలా తిరుగుతూ ఉంటా. ప్రతి చోట కూడా రేషన్ వ్యాన్లు శుభ్రంగా ఎత్తున్నాయి. రైతులు కరెంటు బాగుంది, రైతు భరోసా బాగుంది, ఫీజు రియంబర్స్మెంట్. అమెరికా వెళ్ళడానికి కూడా ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నాడు. అమెరికా హైయర్ ఎడ్యుకేషన్ 1,50,000 అయినా 2 ఎంతైనా సరే మీరు అక్కడ సంపాదించుకోండి అమ్మా, నాకు చెప్పండి అమౌంట్ ఇస్తానంటున్నాడు. విద్యార్థి సరిగా మనబడి నాడినాడు ఇవన్నీ మామూలే. ఏ టు జెడ్ అసలు జగన్ గారు అసలు భగవంతుడు వరాలు ఇచ్చేసాడు జనాన్ని. అంటే ఆయన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన విశేషమైన కృషి, బడుగు బలహీన వర్గాల వారికి మనబడి నాడు నేడు విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఈబీసీ ఎకనామికల్ ఓసీలకు కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళకి అమౌంట్ వేయటం, అలాగే ఎస్సీ నేస్తం, కాపు నేస్తం, అన్ని పథకాలు కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడటం. మళ్ళీ గవర్నమెంట్ ఏదో డ్రా చేసి ఇవ్వటం అయ్యేమీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడటంలో ప్రజలు అసలు ఏకోన్ముఖంగా అసలు అవతల వాళ్ళు లేదని చెప్పినా కూడా వినేదట్లేరు. చాలా గ్రామాల్లో పొలిమేరలో కాసి గంటేస్తారు. గోరెళ్ళు బుచ్చి చౌదరిని క్లియర్గా చూశాను. ఎనమల టీడీపీ వాళ్ళు కూడా ఏదో దాడి చేయకపోతే కూడా వాళ్ళే భయపడి పారిపోయారు. బుచ్చి చౌదరి చాలా ట్రై చేశాడు. కూల్ ముసలోడు కదా, సీనియర్ కూల్ చేస్తే నీ కూలు లేదు, నీ బొంద లేదు, పంపించి పారేశాడు. నువ్వు 6 ఏళ్ళు ఏమి చేయడు. తర్వాత ఇంకో వాటిలోకి వెళ్ళాడు, అది పంపించేశాడు. ఆడు జోడుతో కొడతానన్నాడు బుచ్చి చౌదరి. జోడుతో కొడతానన్నప్పటికీ మొత్తం మహిళలందరూ ఇక అసలు రూరల్ కాన్స్టిట్యున్సీ ముఖంగా ఇది అయిపోయింది. చాలా విలేజెస్లో పొలిమేరలో కూడా ఉంది గీతెత్తున్నారు కూడా బ్రహ్మాండంగా స్పందన బాగుంది. ఏంటి నవరత్నాలు, సంక్షేమ పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయి. అసలు ఒకళ్ళు మనం ఎవరు ఇవాళ కన్విన్స్ కూడా చేయవసరం. స్వచ్ఛందంగా మహిళలు ఇచ్చిన మాట ఏది తప్పకుండా 99% అమలు చేసాడండి. 1% తోడు ఇంకో మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన. ఏది పెన్షన్ పెంచడం 500, ఇంకోటి పథకం 2,500 పెంచారు. అట్టగా 100% ఆయన చేసిన కృషి వాళ్ళ ఆయన క్లీన్ స్వీప్ అనమాట. 170 అబోవ్ ఒక సీటు, 171 సీటుతో లిస్టు సమర్పిస్తాడు గవర్నర్ గారికి. 170 అబోవ్ 170 + 1 = 177తో లిస్టు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి సమర్పిస్తాడు. ఆయన ఇన్వైట్ చేస్తాడు, ఈయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. పార్లమెంటు 23, 22 అబోవ్ 1, 23 వచ్చేస్తాయి. దాంట్లో ఏం సందేహం లేదు. అసలు జగన్ గారు మనం అసలు తైరన పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ప్రజలే అసలు పల్లెల ముళ్ళు ఏంటి, సీతారాంపురం ఏంటి, అక్కడ పెదవేగి ఏంటి, అసలు ఎక్కడైనా సరే ఎంటైర్ ఏపీ స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు మాకు జగన్ గారు ఇచ్చిన పథకాలే మేము ఆయన గెలిపిస్తామంటున్నారు.